హాయ్, నమస్తే. మేము నేలపట్టుకి బయలుదేరాము. ఇది ఎంట్రన్స్ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం బర్డ్ శాంచురీ. టికెట్ కౌంటరు, ఎంట్రన్స్. ఈ ఫేమస్ బర్డ్ శాంచురీ నాయుడుపేట సూళ్ళూరుపేటకి ఎగ్జాక్ట్గా మధ్యలో వస్తుంది అన్నమాట. అప్రాక్సిమేట్లీ 15 కిలోమీటర్స్ ఇటు అటు. ఇది అప్రాక్సిమేట్గా 4.5 స్క్వేర్ కిలోమీటర్స్ స్ప్రెడ్ అయ్యి ఉంది. నేలపట్టు ఎంట్రన్స్ ఇది. ఇలా వచ్చిన తర్వాత మొత్తం చెట్లు, ఇదో మా కారు. ఇట్లా లోపలికి వెళ్తే బర్డ్స్ ఉంటాయి. గిత్రాణి లత్రాణి కూర్చొని ఉన్నారు లోపల టీ తాగడానికి. కూర్చునే బెంచెస్ కూడా టర్టాయిస్ టైప్లో చేస్తున్నాయి. గీతా లత లవింగ్ సిస్టర్స్. నేలపట్టు బర్డ్ శాంచురీ. ఇది బర్డ్ శాంచురీ మ్యూజియం. మొత్తము ఇక్కడికి వచ్చేటటువంటి మైగ్రేటరీ బర్డ్స్ అరౌండ్ 180 స్పీసీస్ వస్తాయంట. వాటన్నిటి రెప్లికాస్ ఇక్కడ పెట్టారు ఐడియా కోసం. చాలా బాగుంది. వీటి సౌండ్స్ కూడా రికార్డ్ చేసి ఏది ప్రెస్ చేస్తే ఆ సౌండ్ పర్టికులర్ బర్డ్ సౌండ్ వస్తుంది అన్నమాట. మ్యూజియం చూసుకున్నాక బర్డ్స్ని చూడడానికి బయలుదేరాము. ఎంట్రన్స్ నుంచి అప్రాక్సిమేట్గా 100 మీటర్స్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మధ్య మధ్యలో కూర్చోడానికి బెంచెస్ అవన్నీ మంచిగా అరేంజ్ చేశారు. వర్షం వస్తే షెల్టర్ కోసం షెడ్స్ లాగా అరేంజ్ చేశారు. సో ఈ బర్డ్ శాంచురీ, నేలపట్టు బర్డ్ శాంచురీ మెయిన్ ఏంటంటే ఇది బ్రీడింగ్ సైట్ అన్నమాట. ఫర్ స్పాట్ బిల్డ్ పెలికాన్స్ అని చెప్పేసి అవి మెయిన్. 180 స్పీషీస్ వస్తాయి అంటే ఇక్కడికి. ఈ స్పాట్ బిల్డ్ పెలికాన్స్ కాకుండా ఏషియన్ ఓపెన్ బిల్ అని, గ్రే హ్యారోన్ అని అట్లా రకరకాల బర్డ్స్ వస్తాయి అంట. మొత్తము వేరే వేరే కంట్రీస్ నుంచి, వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ బ్రీడింగ్ అయిన తర్వాత పిల్లల్ని పెట్టేసి మళ్ళీ ఆ పిల్లలతో పాటు ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అంట. ఇంతకుముందు వీడియోలో చూసింది పులికాట్ లేక్, ఇది నేలపట్టు లేక్. కొన్ని వేల బర్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు మీద వందల్లో ఉన్నాయి బర్డ్స్. హలో. అక్కడ బర్డ్స్ని చూసి వచ్చిన తర్వాత బయట పార్కులో ఉయ్యాలుగా అన్నీ ఉంటే సిస్టర్స్ ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు. నేలపట్టు బర్డ్ శాంచురీ చూసుకున్నాక వెంకటగిరి వచ్చేసి అక్కడ మా రాజన్న వాళ్ళ నాన్నగారు అంటే మా చిన్నాన్న దగ్గర న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ తీసుకొని డీప్ ఫారెస్ట్ చూడడానికి బయలుదేరాము. ఫారెస్ట్ మొదలవడానికి ముందు కొలితోట అనే ఊర్లో చెంచు లక్ష్మి అమ్మవారి గుడి ఉంది. సో దారిలో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అట్లాగే శివాలయం కూడా ఉంటే శివుని దర్శనం కూడా చేసుకున్నాము. మంచిగా న్యూ ఇయర్ రోజు అమ్మవారి దర్శనము, శివాలయము దర్శించుకొని వారి ఇరువురి ఆశీస్సులు తీసుకొని బొలోరోలో ఫారెస్ట్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి జొయ్ అని బయలుదేరాము. బుడ్డి అనిపిస్తున్నాయా మేక పిల్లలు? అడవిలోకి ఎంటర్ అయిపోయాము.
దారి చూడండి ఎంత నేరోగా ఉందో, మొత్తం చెట్ల మధ్యలో. ఇప్పుడు అన్ని బేస్ క్యాంపులకి ఇది ఒకటే కదా సార్ బాగుండింది. దారి మొత్తం రాళ్ళమయం. ఈ కొండరాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి. నీళ్లు లేవు కెనాల్లో. లతారాణి, గీతారాణి, రాజేంద్ర ప్రసాద్, విజయ్ కుమార్. రాళ్లల్లో అటు ఇటు ఊక్కుంటూ అప్రాక్సిమేట్గా ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బేస్ క్యాంప్ చేరుకున్నాము. కోటావాకిళ్ళ బేస్ క్యాంప్ వచ్చేసాం. ఫారెస్ట్లో అంత డీప్ ఫారెస్ట్. ఫారెస్ట్లో దండలు మార్చుకుంటే పోతుంది. ఏది చుట్టూ కొండలు, పెద్ద పెద్ద చెట్లు, సూపర్ ఉంది ఇక్కడ. అమ్మా ఓహో జాగ్రత్త. డీప్ ఫారెస్ట్లోకి వచ్చాము. వస్తే మధ్యలో ఒక పెద్ద కాలువ. ప్రస్తుతానికి లైట్గా ఉన్నాయి వాటర్. రైనీ సీజన్లో ఫుల్ వాటర్ ఉంటుందంట. అబ్బా కొండలు చూడ. ఏయ్ జారుతుంది లత. కోటావాకిలి బేస్ క్యాంప్ వెంకటగిరి నుంచి ఒక 15-20 కిలోమీటర్స్. మామూలు అప్పుడైతే నీళ్లు నిండుగా ఉంటాయంట. ఓహో సూపర్ సూపర్ డూపర్. ఇది బేస్ క్యాంప్ పైన వాచ్ టవర్. ఈవినింగ్ 4:35 మధ్యలో అన్నమాట. సూర్యుడు అస్తమించడానికి రెడీగా ఉన్నాడు. అబ్బా కొండపైన ఏంటో ఈ రాళ్ళా ఇల్లా? ఎవరో చేపలు ఒలుచుకొని పోయారు. చూడు ఇక్కడ వెళ్ళిపోయి ఇంకేడ కనిపించడంలే. నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. అడుగున రాళ్ళు కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. కొలితోట ఫారెస్ట్లో చుట్టూ కొండలు, కొండల మధ్యలో వాగు, వాగులో గీతక్క. కొన్ని బొండలు రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు. కళ్ళు మూసి చిన్నగా కలికి చదువుకు ఒక్కసారి కలనలోన తీయగా గుర్తు తెచ్చుకు. రాళ్ళల్లో ఇసకల్లో రాశాము
పిచ్చమ్మ చేతిలో రాయి ఇప్పుడు చూడు ఆడబడుతుందో. కొండల మధ్యలో టీ తాగుతున్నాం. ఎవరికైనా కావాలా? ఇంకా ఉన్నాయి. మీద ఆడే నా నెత్తి మీద వేసేవనుకో. పోదామన్న మనగాడా నేను నీతో లేచి రాను. చూపించు, నేను నీతో లేచి రాను. నువ్వు రాబడలే. మా భలే చురుకది. నువ్వు నూనె గీత మీద పడుతున్నాయి. ప్రకృతి ఒడిలో పులకిస్తున్నాం అందరం. నలుగురు నిల్చుంటాము. వ్యూ బాగుంది. అయితే ఇటు షేడ్ వస్తుంది అబ్బాయి. ఇదిగో సార్ ఇటు కొండ ఉంటుంది. ఓయ్యా ఏమే? హలో, సూపర్ సీనరీస్. సిస్టర్స్, ఫారెస్ట్లో సిస్టర్స్. అడవి లోపల నేచర్ అందాలని మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ బేస్ క్యాంప్కి బయలుదేరాం. దానికి కర్ర పట్టుకో ఉన్నారు ఈయన. ఏదే మీ కర్ర? ఎలుంగుడ్డ వచ్చిందా? వదిలేసి వెళ్ళిపోదాం. పదండి రాజమామ, మనం వెళ్ళి. సో జనవరి 1 న్యూ ఇయర్ డే రోజంతా మంచిగా ఎంజాయ్ చేసుకొని వెంకటగిరి రాజన్నోళ్ళ క్వార్టర్స్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. నైట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా. ప్రకృతి అందాలన్నీ మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాకింగ్, బాయ్ బాయ్. జై మాతాది. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.